కనుక దేవుని మందిర విషయంలో మనకు చెప్పే మాటలు చాలా ఉన్నతమైనవి. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించినటువంటి ఆ పరిస్థితిని మనం బైబిల్ భాగంలో చూస్తున్నాం. దేవుడు కూడా చెబుతున్నాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వారు తెలుతారని. అందుకే ఇశ్రాయేలీయులు వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు దేవుని మందిరం వైపు వారి యొక్క తలుపులను తెరవజేసి వారు ప్రార్థన చేయటం అనేది మనం దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క సన్నిధి అన్నా, దేవునితో సహవాసం అన్నా, దేవుని సన్నిధికి రావటం అన్నా, దేవుణ్ణి హత్తుకోవటం అన్నా వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటిది. అందుకే వారు దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు వారు చాలా సంతోషముతో ఆనందముతో వారు దేవుని మందిరానికి వచ్చేవారు అని మనకు వాక్యము తెలియజేస్తుంటుంది. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి దేవుని మందిరము యొక్క ప్రాధాన్యతను గురించి నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఒకటి, దేవుని యొక్క మందిరము అనేటువంటిది మనకు ఆనందాన్ని కలిగించేటువంటి మంచి స్థలం. ఇది దేవుని మందిరము అనేటువంటిది మనకు ఆనందాన్ని కలిగించే మంచి స్థలం. ఇప్పుడు పరలోకములో పరిశుద్ధులతోనూ కోట్లాని కోట్ల దేవదూతలతోనూ నిత్యము ఆరాధన చేయటానికి నిన్ను సిద్ధపరిచే స్థలమే ఈ మందిరం. అక్కడ నీవు ఆనందముగా సంతోషముగా పరలోకములను ఉండాలంటే ముందు ఇక్కడ మనము దేవునితో గడపాలి. ఇక్కడ ఆనందంగా సంతోషంగా దేవునితో మనము ఉండాలి. ఇక్కడ మన పాటలు పాడుతూ దేవుని సంతోషముగా ఆయనని మనం ఆరాధన మనం చేయాలి. కనుక నేను పరలోకానికి ఒక చక్కటి దేవుని యొక్క పరిశుద్ధులతో కలిసి పాటలు పాడేటువంటి వానిగా, అర్హత కలిగిన వానిగా నిన్ను తీర్చిదిద్దేదే దైవ సన్నిధి. దీనిని మనము ఎప్పుడు ఎన్నడూ నిర్లక్ష్యం చేస్తే ఆ పరలోక రాజ్యములో ఆ ఆనందమైనటువంటి ఆ స్థలములో ఆ దేవుని దూతలతో కలిసి పాటలు పాడే అవకాశాన్ని మనము ఆనందించే భాగ్యాన్ని కోల్పోతాం. అందుకే మందిరము చాలా విలువైనది, నీ జీవితానికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిని అందిస్తుంది. దీనిని ఎప్పుడు ఎన్నడూ నిర్లక్ష్యము చేయవద్దు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని మందిరము అనేటువంటిది మనందరికి కూడా ఆనందాన్ని కలిగించే స్థలము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. చాలు. దేవుని మందిరములో వారిని ఏం చేస్తానంటున్నాడు? ఆనందించేవానిగా చేస్తానంటున్నాడు. మనకు ఆనందము కొరకు, సంతోషము కొరకు దేవుడు మనకు ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాము అంటే ఆనందము సంతోషము కొరకు మనము లోకములో వెతుకుతున్నాం, ఆయా స్థలాల్లో వెతుకుతున్నాం. ఆయా స్థలాల్లో మనకు ఆనందము దొరుకుతుంది అని చెప్పి మనము ఆయా స్థలాల్లోనికి వెళ్ళటం జరుగుతుంటుంది. కానీ ఆనందము అనేటువంటిది నీవు వెళుతున్నటువంటి స్థలాలలో ఒకవేళ అది కొద్ది నిమిషాలు నీకు ఆనందము నీకు దొరకవచ్చు. ఒకవేళ మనము ఏ సినిమాకి వెళ్ళినా అక్కడ కొద్ది నిమిషాలు మాత్రమే నీకు ఆనందము సంతోషం అనేది దొరుకుతుంది. కానీ
పరిపూర్ణమైన ఆనందము, సంతోషము ఆ స్థలాల్లో మనకు దొరకదు. కేవలము దైవ సన్నిధిలోనే మనకు దొరుకుతుంది. అందుకే దైవ మందిరంలోకి వచ్చినటువంటి వారితో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. కనుక మన జీవితాలు ఏ దుఃఖములో ఆనందాన్ని, సంతోషాన్ని మనం కోల్పోయామో, తిరిగి నీకు ఆ ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికే దేవునికి ఈ స్థలాన్ని దేవుడిచ్చాడు. కనుక ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, ఈ స్థలము నీకు విశ్రాంతినిచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది. కనుక ఈ స్థలము కాక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆనందం అనేది దొరకదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఆనందము కలిగించేటువంటి స్థలములో మొదటిగా మనం చూసినట్లయితే దేవుని మందిరము ఆనందము అనేటువంటిది ప్రవహింపజేసేటువంటి స్థలము. ఇక్కడ నీకు ఆనందం అనేది ప్రవహింప చేయబడుతుంది. ఇక్కడ నుండి నీకు వస్తుంది. వాక్య భాగములో నుండి కీర్తన గ్రంథము 36వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క మందిరము వలన, దేవుని యొక్క మందిరములో వచ్చే సమృద్ధి వలన, అంతేనా? దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనికి నీ వారిని, అంటే ఇక్కడ దేవుడు ఒక ఆనంద ప్రవాహ జలములను దేవుడు మనకు ఇస్తున్నాడు ఇక్కడ. అందుకే దప్పికొన్న వారందరినీ దేవుడు ఎక్కడ పిలుస్తున్నాడు? జీవజలమైన ప్రభు దగ్గరికి పిలుస్తున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మందిరములో నీ దప్పికను తీర్చే జీవపు ఓట దేవునికి ఇవ్వబోతున్నాడు. నీకు ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఇంత మంచి స్థలాన్ని, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎలా మనం దేవునికి దూరంగా ఉందాం? ఇక్కడ ఇంత ప్రార్థన, ఇంత ఆరాధన, ఇంత దేవునితో సహవాసం చేసే గొప్ప భాగ్యం దేవుడిస్తుంటే మనం వీళ్ళ దగ్గర ఎలా కూర్చోగలుగుతున్నాం? ఎలా మనం ఉండగలుగుతున్నాం? జాగ్రత్త. దేవుని యొక్క మందిరము అనేటువంటిది నీ జీవితానికి చాలా మేలును కలిగించేది. అందుకే దేవుడు నీకు ఈ మందిరాన్ని దేవునికి ఇచ్చాడు. దీన్ని నువ్వు ప్రేమించండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, అవసరమైతే ఎవరైనా నేను మోసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెడితే బాగుండును ఆశ కలిగి ఉండండి. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను దేవుని మందిరములోనే నేను ఉండగోరుతున్నాను ఆశ కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయమును చేస్తాడు. అంతగా నీవు దేవుణ్ణి తప్పించుతూ, ప్రేమిస్తూ, దేవుని కొరకు మనము ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ఒక కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నట్లు కదా, ఒక జీతగాడు నెల చివరి కొరకు ఎదురు చూస్తాడు, ఎప్పుడు నాకు జీతం వస్తుందా అని. అంతేనా? ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా, ఎప్పుడు శుక్రవారం వస్తుందా, లేకపోతే ఎప్పుడు శనివారం వస్తుందా, నేను ఎప్పుడు దేవునితో సహవాసమును, ఆశ మనకు ఉండాలండి. ఎందుకని అంటే అక్కడికి వెళితే కానీ అక్కడ దేవుని యొక్క నిన్ను ఆనందపరిచే, నీ దప్పికను తీర్చే ఒక ప్రవాహము అక్కడ నీకు దొరుకుతుంది. ఇక్కడ మాత్రమే నీకు దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళి నీకు ఈ ఆశీర్వాదం రాదు, కేవలం దైవ సన్నిధిలోనే దొరుకుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరములో మహా ఆనందము కూడా మనకు దొరుకుతుంది. వాక్యముల నుంచి నెహెమీయా గ్రంథము 12వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుదాం. నెహెమీయా గ్రంథము
ఆ, 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 ఉమ్. చాలు 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 చాలు. ఇక్కడ మనము చూసినట్లయితే మనకు ఈ 40 వచనంలో చాలా స్పష్టమైన మాట మనకు అనిపిస్తుంది. ఆ, 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 ఆ. ఇక్కడ దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడేవారు 2 సమూహాలుగా ఉన్నారంట. హల్లెలూయా. దేవుని మందిరములో ఏం పాడేవారు? స్తోత్ర గీతములు పాడేవారు 2 సమూహాలుగా. హల్లెలూయా. మనకు అక్కడ 43 వచనం కూడా చదువుదాం. ఆ, ఆ, ఆ. హల్లెలూయా. కనుక దేవుడు వారికి ఏమి ఇచ్చాడనమాట? ఇప్పుడు దేవుని సన్నిధానంలో పాటలు పాడటం, దేవునితో సహవాసం చేయటం వల్ల వాళ్ళకి మహా ఆనందము కలిగిందంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడేది మంద కాదు. మనం ఎప్పుడు వస్తాం? ఇక అన్నీ అయిపోయినాక అప్పుడు వస్తాం మనం. సరే, మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడన్నా ప్రార్థనలో ఉంటారంటే అప్పుడు ఇది నాది కాదని నిద్రపోతారు. లేకపోతే కొంతమంది ప్రార్థనగా లేచి వెళ్ళిపోతారు. అసలు మరి ఇంక దేనికి మందిరం నీకు ఏ ఆశీర్వాదం ఇస్తుంది? కనుక చాలామంది యొక్క జీవితంలో మనం దేవుని మందిరములో పాలు పంపులు పొందవలసిన ప్రతిదానిలో నువ్వు పాలు పంపులు పొందితే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఇక ఉదాహరణకి ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు, ఆయన దేవుని బిడ్డ అని ప్రజలందరూ కూడా ఆయన చూడగానే తెలుసుకునేటట్లుగా ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఒక వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంది, ఆయన ఆహారం ప్రత్యేకంగా ఉంది, ఆయన యొక్క నివాస స్థలము కూడా ప్రత్యేకముగా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చేస్తున్నాడో, ఆయన చూసిన వారందరూ ఒక మాట కూడా పలక మునిపే, ప్రార్థన కూడా చేయక మునిపే, ఏ విషయాలు కూడా ఇంకా ప్రజలకు చెప్ప మునిపే ఆయన చూసిన వారందరూ అంటున్నారు, ఈయన కూడా ఏలియా లాంటి వాడే. మళ్ళీ ఏలియా పుట్టాడా, మళ్ళీ వచ్చాడా అంటే అంత గొప్పవానిలాగా ఆయన యొక్క వస్త్రధారణ కనిపిస్తుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరంలోకి వచ్చే మనము, మనం చూస్తున్నటువంటి వారు దేవుణ్ణి చూపించే విధంగా మన నడక, మన పడక, మన వస్త్రధారణ, మన యొక్క మాట తీరు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకోకుండా మన యొక్క జీవితాలలో దేవుని బిడ్డలము, దేవుని యొక్క బిడ్డలుగా నేను బ్రతుకుతున్నాను అనటానికి ఏమాత్రము కూడా నీవు అర్హురాలివి, అర్హురాలు కాదు. మనం అర్హులము, అర్హురాలమి కాదు మనం. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏమవ్వాలంటే, మనల్ని సిద్ధపడుతూ అనేకులను మనం ఏం చేయాలన్నమాట? సిద్ధపరచాలి. మనం నిలబడుతూ అనేకులను నిలబెట్టాలి. మనం కట్టబడుతూ అనేకులను కట్టాలి. దేవుని మందిరం యొక్క విలువలను మనం చెప్పాలి, చూపించాలి. అనేక మందికి దేవుని మందిరం యొక్క విలువలు తెలియకపోవచ్చు. దేవునితో ఉండే సహవాసముతో వచ్చే ఆనందము, సంతోషం వారికి అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యేటట్లుగా నీవు దేవుని గూర్చి వారికి నువ్వు చెప్పగలగాలి. అందుకు దేవుడు నిన్ను నన్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులను దేవుని మందిరంలోనికి నడిపించేవారుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం నడుచుకుంటున్నామో దేవుని ఆశీర్వాదము, ఆయన ఆజ్ఞ ప్రకారముగా ఎవరైతే నడుస్తున్నారో వారి బిడ్డలకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తారన్నాడు. ఆయన కృప వారికి తోడుకుంటుంది. వారి బిడ్డలకు దేవుని కృప తోడుకుంటుంది. నీ కుటుంబాలకు దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది.
ఇది నీకు శాశ్వతమైన ఆశీర్వాదం, ఇది శాశ్వతమైన దీవెన, ఇది శాశ్వతమైన దేవుని నువ్వు పొందుకున్నటువంటి దేవుని బిడ్డలకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములు. ఇవి మనం సంపాదించుకుందాం. దేవుని యొద్ద ఇవి గుప్తమై ఉన్నవి. వీటిని చాలామంది సంపాదించుకోలేక, అడగలేక, వీటిని కోరుకోలేక చాలామంది ఈ లోకములో అనేకమైన వాటిని కోరుకుంటూ శాశ్వతమైనటువంటి దేవుని దీవులకు దూరం అయిపోతున్నారు. మనం పిలిచిందే శాశ్వతమైన దేవుని యొక్క దీవులను మనం సంపాదించుకోవటానికి. వాక్యముల నుండి కీర్తన గ్రంథము 132 కీర్తన 7వ వచనం చదువుదాం. 132 7వ వచనం చదువుదాం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాద పీఠముల యొద్ద సాగిలపడుదము రండి. ఇక్కడ చాలా చక్కటి విషయాలు మనకి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంటుంది. అంటే మనందరము కూడా దేవుని యొక్క మందిరములో ఆనందగానములు లేకపోతే సంతోషముగా ఉండేటువంటి జీవితము మనకు దేవుని మందిరంలో దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వచ్చి ఆయన యొక్క పాదాల మీద ఏం చేయాలంట? సాగిలి పడిపోవాలి కదా. సాగిలి పడి దేవుని మనం స్తుతించాలి, సాగిలి పడి దేవుని గణపరచాలి. ఇక నీవు తప్ప నాకు ఆనందము సంతోషము నాకు ఎక్కడా దొరకదయ్యా అని మనం ఏం చేయాలో తెలుసండి. ఆయన పాదాల మీద మనం పడిపోయినప్పుడే దేవుడు మనకు సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుక దేవుని మందిరము అనేటువంటిది మనందరిని కూడా ఆనందింపజేసే స్థలము. కాబట్టి ఈ స్థలములోనికి ఎవరైతే వస్తున్నారో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఆనందాన్ని సంతోషాన్నిచ్చేటువంటి జీవజలములను నీకు త్రాగనిస్తాడు. ఇక్కడ ఎవరు త్రాగుతున్నారో, ఎవరు భుజిస్తున్నారో, ఎవరు దేవుని యొక్క ఆనందదాయకమైనటువంటి దేవుని యొక్క సన్నిధి కావాలని కోరుకుంటున్నారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప ఆనందదాయకమైనటువంటి జీవజలములను దేవుడు నీకు ప్రభావం వల్ల దేవునికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరము అనేటువంటిది ఆహారము దొరికే స్థలం. ఇది ఏం దొరికే స్థలం? ఇది ఆహారము దొరికే స్థలం. ఇది ఏ ఆహారము అనేది మనం చూసినట్లయితే ఇది శరీర సంబంధమైన ఆహారము కాదు. ఇది లేకపోతే నీకు రుచినిచ్చేటువంటి ఆహారము కాదు. ఇది చాలామంది ఈ ఆహారానికి, ఈ విందులకి, వీటికి చాలామంది ఇష్టపడతారు. వీటికి ఎంత దూరమైన వెళతారు, ఎంత ఖర్చు అయినా చేస్తారు. అందుకే ఆహారాల కొరకు ఎన్నో హోటళ్ళు, ఫుడ్ కోర్టులు, అనేకమైనటువంటి డాబాలు ఏమవుతున్నాయి? వెలుస్తున్నాయి. ఎన్నుంటున్నాయో ఏది ఖాళీ ఉంటుందా. విజయవాడ పోతే ఆ ఫుడ్ కోర్టు దగ్గర అసలు ఖాళీయే ఉంటుందా? రాత్రి 12, 1 గంట, 2 అయినా తింటూనే ఉంటారు. ఏమి జనమండి, ఎంత జనమండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనకు చెబుతుంటుంది దేవుని మందిరము అనేటువంటిది నీకు నాకు కూడా చక్కటి ఆహారాన్ని ఇచ్చేటువంటి మంచి స్థలం. వాక్యము నుంచి నేను కొన్ని మాటలు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 27 వచనం చదువుదాం. యోహాను సువార్త క్షయమైన ఆహారము కొరకు
అది మనము ఇక్కడ ఇంత సమయాన్ని కూర్చుంటున్నాం. చాలా కష్టం, చాలా కష్టం. ఎన్ని ఫ్యాన్లు పెట్టినా, మనం ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నా ఇక్కడ కూర్చోవటం చాలా కష్టమే. కానీ ఎందుకు ఇక్కడ కష్టపడుతున్నాం అంటే, ఏ ఆహారం కొరకు? ఏ ఆహారం కొరకు? చదవండి ఒకసారి. ఏ ఆహారం కొరకు? మరి దానికోసం ఇక్కడికి వచ్చారా? కష్టపడవద్దు అంటున్నాడు దానికోసం. మరి ఏ ఆహారం కొరకు ఇక్కడ? అందుకొరకు నేను మిమ్మల్ని ఇన్నిసార్లు అన్నా. ఆహారం అంటే మనకి ఇదే గుర్తు వస్తుంది. ఇక ఎప్పుడు ఇదే. వాళ్ళు ఆదివారం అంటే చాలు అయ్యా, వాళ్ళు ఆ బిర్యానీ వండుకున్నారు. మా ఇంట్లో చూస్తే మా ఆయన ఆదివారం కూడా ఏంది ఏడయ్యా. మనం దీని కొరకు ఏడుస్తున్నాం. ఇది లేకపోతే ఇంట్లో గొడవలు, ఇది అయిపోతే నాకు లేకుండా చేశారని ఒకరి మీద ఒకరు గొడవలు. ఒకవేళ ఉన్నా వాడికి ఎక్కువ వేసావు, నాకు తక్కువ వేసావు. దీని మీద మనకు ఎక్కువ దేశ, దీని కొరకు పోట్లాడుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం. అన్నదమ్ములు లేదు, అక్క చెల్లి లేదు, భార్య భర్తలు. కానీ దీని కొరకు కాదు. మరి దేని కొరకు? దేని కొరకు? అది క్షయము కానటువంటిది. అదైతే క్షయమైపోతుంది. చిన్న వెంటనే అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చేటువంటి దేవుని మందిరంలో మనకి ఇచ్చే ఆహారం అలాంటిది కాదు. నీ వండుకు తిన్నటువంటి ఆహారం కాదు ఇది. అది తిన్నప్పటికీ జబ్బులు, రకరకాలటువంటి అనర్థకాలు వస్తాయి. కానీ ఈ ఆహారము నీ యొక్క జీవితంలో ఏ అనర్థకాలు రావు, కానీ నీకు మంచి జీవాన్ని ఇస్తుంది, మంచి ఎదుగుదల ఇస్తుంది, నేను పరలోకానికి, నిత్య జీవానికి నేను చేరుస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 49 వాక్యాన్ని చదువుదాం. చూసారా, ప్రభు అంటున్నాడు జీవాహారాన్ని నేనే. కానీ మన పితరులు అరణ్యములు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. మన్నా ఎవరు తినే భోజనం? మనుషులు తినే భోజనం కాదు, దేవదూతలు తినే భోజనం. ఆ భోజనం తిన్నప్పటికీ వారు ఏమైపోయారట? చనిపోయిరి అని వ్రాయబడింది. కానీ ఈ దేవుని మందిరంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎవరైతే తింటున్నారో వారు బ్రతుకుతూ ఉన్నారు. వారు చావకుండునట్లు ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. మన ప్రభు అయినా దేవదూతుల ఆహారం కాదు మనకు దేవుడు పెట్టేది. ఇప్పుడు ఎవరి భోజనం ఇది? యేసు దేవుని భోజనం ఇది, దేవుడు తినే భోజనం. అందుకే ఈ భోజనం మీరు తినండి, దీనిని మీరు త్రాగండి, మీరు ఆనందభరితులుగా ఉండండి. మీ జీవితంలో దేవుని సన్నిధిలో నీకు దొరికే ప్రతిదీ కూడా నీకు మంచిదే, ప్రతిదీ మంచిదే. ఇక నిషిద్ధమైనది ఏది కూడా ఇక్కడ లేదు. ప్రతిదీ శ్రేష్టమైనది దేవుడు నీ కొరకు ఇక్కడ సిద్ధపరిచాడు. అందుకే ఈ స్థలాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. ఈ స్థలములో నేను ఎప్పుడు ముందు ఉండాలి, నేను ఎప్పుడు వెళ్ళాలని ఆశ తప్పన మన జీవితాల్లో మనకు ఉండాలి. అలాంటి ఆశ కలిగినటువంటి వారుగా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు మనం సిద్ధపరచుకుంటున్నామో దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడే తృప్తిపరుస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయము 27 వచ్చిన చదువు 32 వచ్చిన చదువుదాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని మందిరములో దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆహారం నిజమైన
అక్కడ మోషే ఇచ్చిన ఆహారం నిజమైన ఆహారము కాదు, మనుషులు ఎవరిచ్చిన నిజమైన ఆహారం కాదు. ఆ పూట నీకున్న ఆకలి మాత్రమే తీరుస్తుంది. కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ఆహారం మాత్రము మోషే మనుషులు ఇచ్చిన ఆహారం కాదు. ఇది పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారము. హల్లెలూయా. అంటే ఇక్కడ నువ్వు నిజమైన ఆహారం తింటున్నావు. నువ్వు ఇంటి దగ్గర తినే ఆహారం నిజమైనది కానే. అయ్యగారండి నిజమైనది కాదంటే మానేశారు. తినండి, అది తినాలి. 3 పూటలు తినేవాళ్ళు 3 పూటలు తినండి. మాలోంటోడికి 3 పూటలు తినే అవకాశం లేదు. ఎందుకనంటే షుగర్లు ఉన్నాయి కాబట్టి. మీరు 3 పూటలు గుద్దేయండి, గుద్దేసి నిద్రపోవకుండా పని చేయండి. దేవుని మందిరానికి రండి, చక్కగా దేవుని దగ్గర మంచి ఆశీర్వాదాల కొరకు పోరాటము చేయండి. నీ పిల్లలకు నీ కుటుంబానికి మంచి ఇవ్వలే ఉండటానికి పెందలకడి లేవండి, చక్కగా పనులన్నీ చేసుకోండి. పనుల కాలంలో నిద్రపోయి పంపులు పోయినకి ఏడవకండి. పనుల కాలంలో నిద్రపోయి పని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పని లేదని మళ్ళీ వచ్చి నిద్రపోవకండి. ఇది నిన్ను దరిద్రులుగా చేస్తుంది. ఇది నీ కుటుంబాన్ని ఇంకా చింపిరి గుడ్డల పాలు చేస్తుంది. ఇది ఇంకా నిన్ను అప్పులు పాలు చేస్తుంది. అందుకే నిద్ర మొత్తు ఏం చేస్తుంది? కొంతమంది నిద్రపోతే ముఖం చక్కగా ఉంటుంది. ఫోటోలకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? చక్కగా నిద్రపోయి వెళ్ళాలి. ఫోటోలకు పోయేటప్పుడు ముఖాన్ని బాగా నలిబిలు చేస్తే అప్పుడు ముఖం ఏమవుద్ది? కందినట్టుగా అయ్యి ఎర్రగా కనపడతాం. ఇవన్నీ కొన్ని ట్రిక్స్ అన్నమాట. అయ్యగారు బాగానే చెబుతున్నాడు, ఇవన్నీ చేసుకున్నారు, మొక్కలు పుళ్ళు అయిపోతాయి. కనుక వాక్యం మనకు చెబుతున్నటువంటి మాటలు చాలా ఉన్నతమైనటువంటివి. అందుకే వాక్యము మనకేం చెబుతుందంటే దేవుని మందిరములో ఉంటే నిజమైన ఆహారము, అది నిన్ను నిత్య జీవానికి నిత్యము బ్రతికేటట్లు చేస్తుంది. ఇక్కడ తినే ప్రతి ఆహారము నీకు షుగరు, బీపీ, పక్షవాతము, గుండె జబ్బులు చెప్పరేంటండి? అసలు మాకేం జబ్బులు లేవన్నట్టుగా అని జబ్బులు అని చెప్పేసి తిండి మానేస్తామా? మానవే. షుగర్ ఉందని చెప్పేసి స్వీట్ మానేస్తున్నామా? మానవే. భోజనం మానేస్తున్నామా అంటే మానవే. భోజనం లేకపోతే ఊరుకోం, భోజనం తక్కువైతే ఊరుకోం, భోజనం లేదంటే ఊరుకోం. అంతేనా? భోజనం కావాల్సింది. ఎన్ని జబ్బులున్నా ఏది కావాలి? భోజనం కావాల్సిందే. కానీ నీకు మంచి శ్రేష్టమైనటువంటి నిజమైన ఆహారము దేవుని మందిరములో దొరుకుతుంది. దీని కొరకు మనం కష్టపడాలి. ఇక్కడ దీని కొరకు మనం ఎదురు చూడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు మనం దేవుని కొరకే ఆశపడాలి. దేవుని నోటి నుంచి వచ్చే దేవుని మాట కొరకు. ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అది నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎదురు చూద్దాం. ఎదురు చూసే మనసు కావాలి. అంతేనా? జీతం ఎప్పుడు వస్తుంది? ఎదురు చూస్తావా? ఎదురు చూస్తావా? నైట్ వాచ్మ్యాన్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఉదయం అయిపోద్దా, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. అంతే కదా? అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి దైవ సన్నిధికి. నేను వెళ్ళాలి. అదే నీ జీవితాన్ని ఉన్నతమైన, ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి, తృప్తికరమైనటువంటి, నిజమైనటువంటి ఆహారం యొద్దకు మనం నడిపిస్తుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరం అనేది శ్రమలలో, బాధల్లో ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలు వినే స్థలం. ఇది మొర వినే స్థలము. నీకు ఈ లోకములో నీ శ్రమలు, బాధలు పట్టించుకుని నాదుడు ఎవరు లేకపోవచ్చు, దిక్కెవరు లేకపోవచ్చు. నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పేసి నీవు మనుషుల వైపు చూస్తున్నావు. కానీ నీ మొర వినేటువంటి వాడు
నీకు సహాయం చేసేటువంటి వాడు నీ కొరకు దేవుడు ఈ మందిరములో ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. బైబిల్ గ్రంథముల నుంచి 2వ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయనకి ప్రార్థన చేస్తేనంట దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుని యొక్క మన మొర్ర దేవుని చెవుల్లోనికి వెళుతుంది, ఆయన చెవుల్లోకి వెళుతుంది. ఎందుకని అంటే ఇక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీద ఆయన చెవులను నిలుపుతున్నాడు అని రాయబడింది వాక్యం. సొలొమోను అంత పెద్ద మందిరం కట్టిన తర్వాత ఏమన్నాడు? అయ్యా, నీ జనులు బాధలతో కష్టాలతో తెగులుతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఇక్కడ ఈ ప్రార్థనలు ప్రభా నీ చెంతకు చేర్చబడినట్లు నువ్వేం చేయాలంటే ఇక్కడ చేస్తున్న ప్రార్థన మీద నీ చెవులను నిలుపునైనా. కనుక దేవుడు ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను వినటానికి ఆయన ఇక్కడ వేసి ఉన్నాడు. అందుకే నువ్వు ఎక్కడికి రావాలి? ప్రభు అంటాడు కదా, నా మందిరము ప్రార్థన అన్నాడా? అనేకులకు. ఇక్కడ ప్రార్థన మందిరం ఇది. ఇక్కడ నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనల దేవుడు. అందుకే అన్న ఇల్లు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది, అంతేనా? ఈరోజు నీవు నేను కూడా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? నీ ప్రార్థనను ఆలకించే దేవుని మందిరములోకి వచ్చి మనందరం కూడా ప్రార్థనలు మనం చేయాలి. అంటే దేవుని మందిరము ఎలాంటిది అంటే ప్రార్థించుటకు అనుకూలమైనది. మన ఇంట్లో అనుకూలత లేకపోవచ్చు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటంకాలు, డిస్టర్బెన్స్ రకరకాలుగా ఉండొచ్చు. కానీ దేవుని మందిరంలో మాత్రం ఏముండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది చక్కగా నేరుగా నువ్వు దేవునితో మాట్లాడటానికి సరిపోయిన మంచి స్థలం ఇది. చాలా పీస్ఫుల్ స్థలం ఇది. ఇక్కడ ఎవ్వరి ద్వారా ఎలాంటి నీకు ఆటంకాలు, ఎంత సమయమైనా నువ్వు దేవునితో గడపవచ్చు, మాట్లాడుకోవచ్చు. నీ బాధలు అన్నీ కూడా దేవునికి ఎవరైనా వింటారేమో, ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే వింటే ఒకవేళ నేను వాళ్ళ దృష్టిలో ఎక్కడ పలసనైపోతానో, నీవు ఇక్కడ ఎవ్వరూ వినేవారు లేరు. ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలి? దేవుని మందిరములకు వచ్చి నువ్వేం చేయాలి? నీ శ్రమలు ఏమైనా, నీ బాధలు ఏమైనా, నీ కష్టాలు ఏమైనా అవన్నీ తీర్చే దేవుడు, వినే దేవుడు, ఆలకించే దేవుడు ఉన్నాడు. కనుక ఆ దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుని మన ప్రార్థనలు చేయాలి. ఇంటి దగ్గర ఉంటే నీ సమస్యలు పోవు, ఇంటి దగ్గర ఉంటే నీ అవసరత తీర్చబడవు, ఇంటి దగ్గర ఉంటే నీకు ఎవరు సహాయమును ఎవరు చేయరు. కేవలము ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా అవి తీర్చేది దేవుడు ఒక్కడే. కాబట్టి ఇక్కడికి మాత్రమే మనం వచ్చి ఏం చేయాలి? మన ప్రార్థనలు చేయాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 37 వచనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 37 వచనం. ఎవరు? అన్న. దేవుని మందిరం ఏం చేస్తుంది? విడిచిపెట్టిందా? రేయింబగులు ఏం చేస్తుంది? అక్కడే చేస్తుందా లేదా? మనం ఇంటి దగ్గర కూర్చుని ఉపవాసం ఉండమంటే ఎటు కుదురుద్ది? మనం ఎక్కడ చేయాలి? దేవుని ఎదుట, దేవుని మందిరంలో చేస్తే అది నీకు ఆశీర్వాదం. ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు దేవుడి చెవులలోనికి
వెళుతాయి, చొచ్చుకుని వెళుతాయి. అప్పుడు దేవుడు ఆలకించి దేవుడి సహాయమును దేవుడు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధి అనేటువంటిది నీ శ్రమలు చెప్పుకునే స్థలము, నీ బాధలు, నీ కన్నీరు, నీ హృదయములో ఉన్న వేదన ఏదైతుందో అది దేవుని మీద వేసే స్థలం ఇది. ఇక్కడ దేవుడు నీ బరువు మోస్తాడు, ఇక్కడ నీ భారాన్ని తీసివేస్తాడు, నీ కన్నీటిని దేవుడు తీసివేస్తాడు, నీ సమస్యలు ఏమవుతున్నా దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు విడుదలను కలుగు చేస్తాడు. ఇలాంటి విలువైన మంచి మందిరాన్ని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? అంతేనా? 6 దినాలు కష్టపడు, 7వ దినమందు నీ కుటుంబానికి ఏ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడో, మరలా నీ కుటుంబానికి ఎలాంటి ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా దేవుడిని నిలబెడతాడో అది సంపాదించుకోండి దేవుని దగ్గర. మళ్ళీ ఈ 6 రోజులు నువ్వేం చేయొచ్చు? కష్టపడుకోవచ్చు. మనకు 6 దినాలు వచ్చినా సరిపోట్ల, 7వ రోజు కూడా మళ్ళీ మనం ప్రభువుది కూడా లాగేసుకుంటున్నాం. ప్రభు సొమ్ము లాగేసుకుంటాం, ప్రభు సమయాన్ని లాగేసుకుంటాం, అవసరమైతే ప్రభు స్థలాన్ని కూడా లాగేసుకుంటాం. అసలు ప్రభువునే అమ్మేసుకుందాం అనుకుంటే ఇంకా ప్రభువునేమి మనం ప్రేమిస్తాం? చూసే మనుషుడు ఎలా ఉన్నాడు? మనకు మంచి చేయటానికి వస్తే ఆ మంచి చేయవాడిని మనం లాగేసుకుని పాడు చేయాలనుకుంటున్నాం. ఇవాళ మన సమాజంలో చూస్తున్నాం. అందుకే మంచివాడికి రోజులు లేవు, మంచివాడికి బ్రతకటానికి అవకాశం లేదు. మంచివాడు ఏదైనా ఒక గళమెత్తి ఇతను ఒక విషయాన్ని చెబితే ఆ మంచివాడికి ఎప్పుడు ఎలాంటి థ్రెడ్ ఉంటుందో తెలియదు. అందుకే మంచి చెప్పేవాడు గొంతుకుని ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మూసేసుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవేళ చెబితే రేపు నేను ఉంటాను లేదు తెలియదు. సమాజం నేటికి పరిస్థితి అలాగే ఉంది. మాట్లాడలే కాదు, మాట్లాడితే బ్రతకలేమే, కుటుంబం ఉండదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి లోకంలో ఉంది. అందుకే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. సత్యము కొరకు వచ్చిన యేసు ప్రభుని ఎన్నో చిత్రహింసలు చేశారు. ప్రవక్తలను, సత్యము కొరకు పోరాటం చేస్తున్నటువంటి వారిని మన దేశంలో చిత్రహింసలు చేయట్లేదా? ఈ మధ్యకాలంలో రాజ్యసభ సభ్యుడు సత్యం గురించి మాట్లాడితే ఆయన సస్పెండ్ చేయలేదా? సత్యము కొరకు మాట్లాడుతున్నటువంటి దైవజనుని చంపేయలేదా? జాగ్రత్త. అందుకే సత్యము భూలోకములో ఏమవుతుంది? మూగజీవైపోతుంది. జ్ఞానము లేక కాదు, సత్యాన్ని ఎదుర్కోలేక కాదు, ఆ సత్యానికి సపోర్ట్ చేసేవారు లేకపోవటమే. ఎవరైతే సత్యముగా నిలబడుతున్నా అతను సిలువ వేస్తున్నా ఎవరికి వాళ్ళు మాకెందుకులే. వాక్యం మనకు చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి అనేటువంటిది దేవుని ప్రజలకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, నీ సమస్యలలో, నీ బాధల్లో దేవునికి సహాయమును చేయాలని. మనకు కీర్తన 18వ కీర్తన 6వ వచనం చదువుదాం. 18:6. హల్లెలూయా. అంతేనా? శ్రమలు ఎక్కడికి వెళ్ళాడు? మనమైతే ఏం చేస్తాం? అయ్యగారు రాలేదు, అమ్మగారు లేదు, విశ్వాసం అనేది ఒక్కటి కూడా వచ్చి పలకరియలేదు, అంటే అక్కడికి వెళ్ళేది, ఈ చర్చికి కాదు ఇంకో చర్చికి పోదాం. ఇది మన యొక్క శ్రమల్లో మనం ఆలోచించే మన బతుకు, మన ఆలోచనవి. ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అది దేవుని మందిరంలోకి రావాలి మనం. నీకు శ్రమ కలిగితే నువ్వు రావాలి, కానీ ఇంకోటి రాలేదో పోట్లాడతావేంటి? నీకు ఆకలి వేస్తే నువ్వు తినాలి, కానీ ఆళ్ళు తినిపించలేదు, ఆళ్ళు కూర వేయలేదు, ఎవడేస్తారు? నువ్వు వండుకు తినాలి. కానీ
ఎవడు కడుపుకు బాధ ఎవడికి పట్టుద్దండి? ఎవరి బాధలు ఎవడికి పడతాయి? నీ బాధ ఇంకోళ్ళ మీద రుద్దితే ఎట్లా? నీ కష్టాలు నీ బాధలు ఇంకొకళ్ళ మీద వేస్తే ఎట్లా? నీ బాధలు భరించే దేవుడు ఉన్నాడు కదా, నీ భారం యెహోవా మీద, ఆయన మీద మోపు. వాళ్ళ మీద మోపి తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటావు. ఏమైనా ఉపయోగం ఉందా? పాస్టర్ గారిని తిరిగితే ఏమైనా ఉపయోగం ఉందా? సంఘాన్ని తిరిగితే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదండి. నువ్వు ఎక్కడికి రావాలి? అంతే, దేవుని దగ్గరికి రండి. అక్కడ నీ బాధ నీ కష్టమే ఉందో అది దేవునికి చెప్పండి. అప్పుడు ప్రభు నీకు సహాయం ఏదైనా చేస్తాడు. కానీ నన్ను తిట్టినంత మాత్రం నీకు వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. లాభం ఏమీ మన జీవితాల్లో ఉండదు. అందుకు దేవాలయంలోనికి మనందరం కూడా ఏం చేయాలి? ఎన్ని శ్రమలు ఉన్నా మనం దేవుని దగ్గరికే వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఈ స్థలము నీ బాధలన్నిటిలో నీ ప్రార్థన విని నీకు విడుదలను ఇచ్చే స్థలం. ఇది తప్ప నీకు విడుదలకి ఎక్కడ దొరకదు. వాక్యముల నుంచి ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయం 17 వచనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయం 17 వచనం. తిరిగి వచ్చి ప్రార్థన చేస్తుండగా హల్లెలూయా. ఎవరైనా అపోస్తుడైనా పౌలు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడ తిరిగి ఎక్కడికి రావాలి? అంతే, ఎక్కడికన్నా వెళ్ళు. తిరిగి మరలా దేవుని మందిరంలోకి వస్తేనే దేవుడు నిన్ను పరవశుడుగా చేస్తాడు. హల్లెలూయా. దైవ బలముతో దైవశక్తితో దేవుడు మరలా నేను ఇక్కడే దేవుడు దీవిస్తాడు. ఎక్కడ నీకు బలం దొరుకుద్ది అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు ఆశీర్వాదం రాదు. మనము అపోస్తుల కార్యగ్రంథంలోనే 3వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే అక్కడ పేతురు యోహానులు కూడా అంటే వీళ్ళు కూడా వెళ్తున్నారు దేవాలయంలోనికి. వెళ్తున్నారా? ఎవరైనా వెళ్ళాల్సిందే. పాస్టర్గారులైనా వెళ్ళాలి, విశ్వాసులైనా వెళ్ళాలి, విశ్వాసులు కానివారైనా. బాధలు అందరికీ ఉంటాయా? అందరూ వెళ్ళాలా? అందరూ వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఒక ఆమెంట అందరూ భర్తలు చీరలు వెళ్ళి కొత్త చీరలు తీస్తుంటానంట. ఇలా ఆయన మాత్రం పాతపాడు వెళ్ళి పాత కూడా తెచ్చాడంట. ఏడుస్తుందేమో. ఆడ భర్తలు వెళ్ళి చీరలు తెస్తాండి, పట్టు చీరలు. మా ఆయనేమో సెకండ్ హ్యాండ్స్. ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ పాతపాడులో దొరుకుతాయి అంట. ఆ పాత గుడ్లు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడంట. మోయలేని గుడ్లండి. ఏడుస్తుంది పాపం. వాళ్ళకి వీళ్ళకి నాకేంటో మరి ఇట్టంటి భర్త. అందరికి బాగానే ఉన్నారు, నాకు వచ్చేసరికి ఆదివారం వచ్చేసరికి ఒక మొక్క తేడు. ఆదివారం మరి టేస్టే ఉండదు. రోజు తిన్నట్టే, రోజు ఉండట్టే. ఆదివారం స్పెషల్ ఏది? నేను అంటున్నాను, వాళ్ళకి వీళ్ళకి చెబితే నువ్వు పలసన అవుతావు. ఎవరికి చెప్పొద్దు. ఒక ఆయనంట నీళ్ళు పోసుకున్న అన్నంలో దానిలో ఉల్లిపాయ నంచుకొని తినొచ్చి కూర్చుని పొళ్ళు కొడుతున్నాడంట. ఒక ఆయన అడుగుతున్నాడంటే, ఏంట్రా పొద్దున్నే పొళ్ళు కొడుతున్నామంటే, నాటుకోడి తినొచ్చా అన్నాడంటే. కోడి ఉల్లిపాయ తిన్నా పొలంలో ఇరికిపోదు కదా చెబుతున్నాడు ఆయన. ఇంటి దగ్గర తిన్నది ఏది? నీళ్ళు అన్నం, దానికి తోడు ఉల్లిపాయ నంచుకు తిన్నాడు. ఎవరైనా అడిగితే ఏం చెబుతున్నాడు? నాటుకోడి తిన్నానని చెబుతున్నాడు. చూసారా ఎక్కడ పలసన అవుతావునని. కనుక నీ జీవితంలో నువ్వు ఎన్ని చెప్పుకున్నా నీ జీవితం పలసన అవుతుంది. నీ సమస్యలకు పరిష్కారం అక్కడెక్కడ దొరకదు. కానీ ఎక్కడ దొరుకుతుందని బైబిల్ చెబుతుందంటే దైవ సన్నిధిలోనే. అందుకే మనం ఎక్కడికి రావాలి?
నువ్వు ఉల్లిపాయ కూర తిన్నా, నాటుకోడి తిన్నాడు, ఇక్కడికి రండి, దేవుడు ఇక్కడ నీకు సహాయం చేస్తాడు, ఒకరోజు నీకు నాటుకోడే పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ సన్నిధి అనేది మనకు మంచిదా చెడ్డదా? మరి రావాలా లేదా? ఎప్పుడొకప్పుడు వస్తున్నాగా అయ్యగారు అంటే అటు కుదురుద్ది, పెద్దలకాడ రావాలి చక్కగా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే అక్కడ చక్కగా పాటలు ఎన్ని పాడాలంటే ఇక్కడ నిన్ను పాటలతో రికార్డ్స్లు వేసి సిద్ధం చేస్తుంది ఇక్కడ. లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఒకలాగా పాడితే నువ్వు ఇంకోలాగా పాడితే అమ్మాయి నువ్వు తప్పుకో, నీ పాట చెడగొడుతుంది అందరినీ. అంటే ఈ మందిరము, ఈ స్థలము నేను పరలోకములో నేను చక్కగా శృతిలో, లయలో, అన్నిటిలో తప్పిపోకుండా నేను నడిపించేది, సిద్ధం చేసేది ఇక్కడ దైవ సన్నిధి. ఇక్కడ నువ్వు పాడపోతే అక్కడ ఏం పాడతా, ఇక్కడ ప్రార్థించకపోతే అక్కడ ఏం ప్రార్థిస్తా, ఇక్కడ దేవునితో గడపపోతే అక్కడ గడుపుతావా? అందుకే ఇక్కడ ఈ స్థలమును నీకు పరలోకానికి నమూనాగా ఉంది. పరలోకానికి నమూనాగా దేవుడు నీకు ఈ మందిరమును ఇచ్చాడు. ఇక్కడ నువ్వు గడపటమే పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నావు అనేటువంటి తృప్తి నీకు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పానండి. ఒకటి దేవుని మందిరం ఎలాంటిదని చెప్పాను, ఆనందాన్ని ఇస్తుందని చెప్పాను. రెండవది దేవుని మందిరం ఏం చెప్పాను, ఆహారం ఇస్తుందని చెప్పాను. మూడవ దేవుని మందిరం ఏం చెప్పాను, నీ శ్రమలు బాధల నుంచి విడిపిస్తుందని చెప్పా. ఈ 3 ముక్కలు 3 మూటలు కట్టుకున్నా, ఎన్ని మూటలు కట్టుకుంటావు, ఎంతమంది కుటుంబాన్ని ఆడిపోసుకుంటావో, ఈ గుండె నిండా అయ్యే వాళ్ళయ్యే వీళ్ళయ్యే. ఇక్కడ 3 ముక్కలు గుండెల్లోకి చేర్చుకో, హృదయంలోకి చేరదు. అసలు హృదయం నిండా అయ్యి ఉంటే ఎక్కడ వెళ్ళద్దే? అసలు నీ గుండె నిండా ఇదే కదండి. ఇంక ఈ 3 ముక్కలు ఈ హృదయంలోకి ఏం వెళ్తాయండి మాటలు? అందుకే మనం ఎన్ని చెప్పినా, అందుకే ఎక్కువ చెప్పకూడదు. మీకు 3 ముక్కలు చెప్తే చాలు. ఈ 3 ముక్కలే ఎక్కడో కష్టం అవుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మన ఎన్నికలో దేవుడు దీవించునుగాక. ఆమె తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షుడా, ఈరోజు మాకు ఇచ్చిన విలువైన సన్నిధయ్యా, శరీరానికి ఆనందాన్నిచ్చేది కాదయ్యా. చాలామంది శరీరానికి ఆనందం ఇచ్చేటువంటి స్థలాలు కోరుకుని అక్కడ సౌండ్ సిస్టాలు, అక్కడ ఆరాధనలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటివి శరీరానికి ఇంపైన వాటిని చూసుకుంటున్నాం. కాదు, శరీరానికి ఇంపైనది కాదు, నీ ఆత్మకు ఇంపైనది కావాలి. దానినే నేను కోరుకోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు కోరుకునే స్థలము ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరం ఒకటే. అందుకే నీ మందిర ఆవరణములోనికి నేను ఎప్పుడు వెళ్ళాలి, నీ మందిర ఆవరణములో నేను ఎప్పుడు ఉండాలి, నీ మందిర ఆవరణములో నేను ఎప్పుడు ధ్యానము చేయాలి. ఎంత ఆశ అండి, ఎంత ఆశ. అందుకే దేవుడు శాశ్వతమైన కృపకు, శాశ్వతమైన ప్రేమకు, శాశ్వతమైన దీవెనలకు దావీదుని హక్కుదారునిగా చేశాడు. ఈ దీవెనలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కావాలంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా శాశ్వతుడైన దేవుని దగ్గరికి రావాలి. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళిన నీ సమస్య పరిష్కరించబడవు, కేవలం దేవుని దగ్గర ఉంటేనే. ప్రతి మాట ప్రభువా నా పిల్లలలోకి వెళ్ళాలి, నా పిల్లలు ప్రతి సమస్య దేవుని దగ్గరే పరిష్కరించబడుతుందని గుర్తించి విసుగక నిత్యమునైనా ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు న్యాయం కోసం వెళ్ళినట్లుగా, విడుదల కోసం వెళ్ళాలి. బ్రతుకులాడాలి, బ్రతుకులాడాలి, బ్రతుకులాడాలి. అయ్యా దేవుడు ఖచ్చితంగా మాకు న్యాయాధిపతి, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు, మాకు మంచి చేస్తాడు. మా శత్రువులతో దేవుడు మాకు విడుదలనిస్తాడు. ఆయన మాట్లాడతాడు నా పక్షముగా. ఆయనే మాట్లాడిన దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరునైనా
ఏ సమస్యలతో ఇక్కడ ఉన్నారు అయ్యా, సమస్య లేని వారు ఎవ్వరూ లేరు ఇక్కడ. వారందరికీ నాయన నీవే పరిష్కార మార్గం చూపించి వారి హృదయములో వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఇమ్మని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.